నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. స్టమక్ హెల్తీగా ఉండాలి, గట్ హెల్తీగా ఉండాలి, వీటికి ఏమైనా రెమెడీస్ చెప్పండి మ్యామ్ అని చాలా వీడియోస్లో చూసాం. రీసెంట్గా మనం గట్ గురించి కూడా ఒక వీడియో చేయడం వల్ల చాలామందికి ఒక మంచి అవగాహన వచ్చింది. ఎలాంటి ఫుడ్ తింటే మన స్టమక్ హెల్తీగా ఉంటుంది, ఎలాగ ఉంటే మనం హెల్తీగా ఉంటామని ఒక మంచి అవగాహన వచ్చిందని చాలామంది కామెంట్స్ చేశారు. సో వాళ్ళ గురించి స్టమక్ హెల్తీగా ఉండాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటి ప్రాసెస్ ఏంటంటే, మనం టైంకి తింటున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అని, గ్యాస్ట్రిక్ రిఫ్లెక్సెస్ అని, తేన్పులు రావడం, గ్యాస్ రిలీజ్ అవ్వడం, రకరకాల నొప్పులు, టచ్ చేస్తే నొప్పి, జాయింట్లో కూడా నొప్పులు, యాసిడ్ ప్రాబ్లం ఎక్కువ అయిపోతే, అంటే లైక్ అసిడిటీ ప్రాబ్లం ఎక్కువ అయిపోతే ఎక్కడైనా టచ్ చేసినా సరే ఒక కైండ్ ఆఫ్ తేన్పు వస్తుంటుంది స్మెల్గా వచ్చి. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? నొప్పులు ఎందుకు వస్తున్నాయి? జుట్టు ఎందుకు రాలుతుంది? ఫేస్ ఎందుకు ఇలా అయిపోతుంది? ఎందుకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్? ఎందుకు థైరాయిడ్ లెవెల్స్? ఎందుకు షుగర్ పెరుగుతుంది? ఎందుకు బీపీ పెరుగుతుంది? ఇవన్నీ క్వశ్చన్ మార్క్సే. అసలు ఇవన్నీ స్టార్ట్ అయ్యేది మన స్టమక్ నుంచే కదా. మనం తిన్న ఫుడ్డు అది డైజెషన్ అయ్యి అది బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి ఆ బ్లడ్డే ప్రతి అవయవానికి వెళ్ళి హెల్తీగా ఉంటాం అనేది ప్రాసెస్. కాబట్టి మనం ఇల్లుని ఎంత క్లీన్గా ఉంచుకుంటామో అలా స్టమక్ని కూడా చాలా హెల్తీగా హ్యాపీగా ఉంచుకోవాలి. అది ఎలా ఉంచుకోగలుగుతామంటే, మనం టైంకి తింటున్నామా లేదా, మనం నచ్చినప్పుడు తిన్నామనుకోండి మన అవయవాలు నచ్చినప్పుడు పని చేయవు. లైక్ ప్యాంక్రియాస్ కానీ గాల్ బ్లాడర్ కానీ ఒక మంచి ఫ్రెష్ డైజెస్టివ్ జ్యూస్ని సిక్రేట్ చేసి మార్నింగ్ బై 8 to 9 లోపల ఫ్రెష్ జ్యూస్ స్టమక్లో ఉండగా మనం బ్రేక్ఫాస్ట్ తినేసేయాలి. ఈవెన్ చెప్పాలంటే 7:30 to 8:30 లోపల బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ చేస్తే మంచి డైజెస్టివ్ జ్యూస్ ఫ్రెష్గా ఉన్నప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల మనం ఏదైనా తినండి. లైక్ మార్నింగ్స్ ఎప్పుడైనా సాఫ్ట్ ఫుడ్ తీసుకోండి, బార్లీ జావా తీసుకోండి, రాగి జావా తీసుకోండి, తోటకూర విత్తనాల పౌడర్ దొరుకుతుంది దాంతో జావ తీసుకోండి. మంచి స్ట్రెంత్ వీటన్నిటి వల్ల స్టమక్ కూల్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, ఈజీగా డైజెషన్ అవుతుంది. కాబట్టి ఇలాంటి స్ట్రెంత్నింగ్ ఫుడ్ని మార్నింగ్ జావలా తీసుకొని అది కూడా బై 8 లోపల బ్రేక్ఫాస్ట్ చేయగలిగితే ఇంకా బ్రహ్మాండం. ఇటు అవుతుందంటే 8:30 లోపల బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇలా బ్రేక్ఫాస్ట్ టైంకి తినడం వల్ల డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది మనకి. దానివల్ల న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండవు మనకి. అది కూడా రాగి జావ కానీ, జొన్న జావ కానీ, బార్లీ జావ కానీ, మన సగ్గుబియ్యం జావ కానీ, లేదంటే తోటకూర విత్తనాల జావ కానీ విత్ కాంబినేషన్ ఆఫ్ పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఏవో ఒకటి సీడ్స్ వేసుకొని మంచిగా జావ చేసుకొని తీసుకున్నాం అనుకోండి, హెల్తీగా ఉంటుంది గట్. ఇంకా లంచ్కి వచ్చిన తర్వాత మంచిగా బ్రౌన్ రైస్ తీసుకోవడం, ఎక్కువ ఆకుకూర తీసుకోవడం, వెజిటబుల్ కర్రీ తీసుకోవడం, ఇలా లంచ్. చూసారా, తింటున్నప్పుడు ప్లేట్ ఎంత అందంగా ఉండాలంటే హెవీగా కారం వేసి ఎర్ర కారాలు అవన్నీ వేసి రకరకాల కాంబినేషన్ ఫుడ్ తీసుకుంటే మేబీ కళ్ళకు ఆనందంగా ఉండొచ్చు, కానీ స్టమక్లోకి వెళ్ళాక బర్న్ అయిపోతుంది మనకి. లోపల బర్నింగ్ అయితే మనకి డైజెషన్ ప్రాపర్గా అవ్వదు. ఎప్పుడు సాత్వికంగా ఉండాలి ఫుడ్ కూడా. సో ఆకుకూర ఫ్రై మంచిగా ఒక బౌల్లో పెట్టుకోండి. అది కూడా టేస్టీగా పల్లి పౌడర్ వేసుకోవచ్చు, నువ్వుల పౌడర్ వేసుకోవచ్చు, ఆకుకూరలో ఫ్లాక్ సీడ్స్ పౌడర్, వాల్నట్ పౌడర్ అలా జల్లుకొని ఆకుకూర మంచిగా తోటకూర కానీ, పాలకూర కానీ, పొనగంటి కూర కానీ అలా ఫ్రై చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది టేస్ట్. ఇంకా వెజిటబుల్కి వచ్చాక సొరకాయ కానీ, బీరకాయ కానీ, బెండకాయ కానీ, మీల్ మేకర్ కానీ, మష్రూమ్స్ కానీ, ఎన్ని కర్రీస్ లేవు ఇవన్నీ హ్యాపీగా ఒక కర్రీ, ఒక చిన్న బౌల్లో రైస్. ఇలా హ్యాపీగా ఒక లంచ్ ప్రిపేర్ చేసుకోండి. చూడ్డానికి అందంగా ఉంటుంది, స్టమక్ కూడా హెల్తీగా ఉంటుంది. అండ్ మనం 4 to 5 మధ్యలో మంచిగా గ్రీన్ టీ, తులసాకులు, పుదీనా, చిన్న అల్లం ముక్కేసుకొని మరీచుకొని ఒక కప్ అంత గ్రీన్ టీ తాగండి. డిన్నర్కి వచ్చాక ఎర్లీ డిన్నర్ జొన్న రొట్టె కానీ, సజ్జ రొట్టె కానీ ఇలా డిన్నర్స్ చేసుకొని ఇంతే సింపుల్ ప్లాన్ చేసుకోండి డైట్. అప్పుడు స్టమక్ ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటుంది. మనం చెప్పుకుంటూనే చూసారు ఎంత కూల్గా, ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది, అబ్బా ఎంత హెల్తీగా అనిపిస్తుందో. ఆ ఫీల్ స్టమక్ కూడా ఇవ్వాలి. హెవీ ఫుడ్ వేసేసి స్ట్రక్ చేసేసి పేగుల నుంచి మలం క్లీన్ అవ్వకుండా, ముఖంలో ఒక తేజస్సు లేకుండా, చెమట స్మెల్ డిఫరెంట్గా ఉండడం, కళ్ళు పాడవడం, స్కిన్ డ్రై అయిపోవడం, ఇవన్నీ అవసరమా? స్టమక్ ఎప్పుడైతే హెల్తీగా ఉంటుందో స్కిన్ చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, హెయిర్ హెల్తీగా ఉంటుంది, హార్మోనల్ ప్రాబ్లమ్సే ఉండవు మనకి. అంటే స్టమక్ హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? కరెక్ట్ టైంకి కరెక్ట్ ఫుడ్ తినాలి. మనం తింటున్నాం టైంకి, రకరకాల ఫుడ్లు తింటుంటే పాడవుతుంది స్టమక్. మిడ్ నైట్ ఫుడ్ లేని, స్లీప్ సరిగా లేక రకరకాల సమస్యలండి. ఒక మనిషి ఆరోగ్యకరంగా ఉండాలి, ఏ డాక్టర్ సలహా కూడా అవసరం లేదు. సింపుల్ మనకు తెలిసిన ప్రాసెసే. పొద్దునే లెగడం, యోగా చేసుకోవడం, టైంకి వాటర్ తాగడం, టైంకి బ్రేక్ఫాస్ట్, టైంకి లంచ్, టైంకి డిన్నర్ కూడా బై 6 లోపల డిన్నర్ చేయాలి. బై 6 to 7 లోపల డిన్నర్ అయిపోవాలి. చాలు సింపుల్ టెక్నిక్స్ అంతే. దీనికోసం ఒక చిన్న అవగాహన ఉన్న డాక్టర్స్ కాబట్టి మేము చెప్తుంటే, సో బేసికలీ ఇవి అన్నీ తెలిసే కానీ మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం. హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి. హెల్త్ పాడైతే ఇంకా రకరకాల డాక్టర్స్ సొల్యూషన్ దొరక అన్నిటినీ ట్రై చేసి ఫైనల్లీ హెల్త్ కోసం ఫుడ్ లాస్ట్కి వస్తాం. ఫుడ్ పరంగా ఫుడ్ ముందు నుంచే మనం ఏ చిన్న సమస్య ఉన్నా స్టార్ట్ విత్ ఫుడ్తో. ఫుడ్ కరెక్ట్గా ఉండి, స్లీప్ కరెక్ట్గా ఉండి, నీళ్ళు కరెక్ట్గా తాగుతుంటే అన్ని సమస్యలు పోతాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్ రెగ్యులర్గా యోగా చేసుకోవాలి. సో కాబట్టి నీళ్ళు కూడా మంచిగా తాగండి. ఇప్పుడు నేను చెప్పిన డైట్ ప్లాన్ సింపుల్, ఎగ్జాక్ట్ నేను చెప్పాను అవి తీసుకోండి. ఫుడ్ చాలా హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, ఏ సమస్యలు రావు. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.